1998 సంవత్సరం. ఒక చిన్న పట్టణంలో రాము అనే 10 సంవత్సరాల అబ్బాయి ఉండేవాడు. వారి కుటుంబం మధ్యతరగతి కుటుంబం. నాన్న సుబ్బారావు గారు ఒక చిన్న ప్రైవేట్ ఆఫీసులో క్లర్క్. నెల జీతం 2500 రూపాయలు. అమ్మ లక్ష్మిగారు ఇంట్లోనే ఉండి కుటుంబాన్ని చూసుకునేది. వాళ్లకి ఒక పాత హీరో సైకిల్ మాత్రమే ఆస్తి. ఆ సైకిల్ నాన్నకి ఆఫీస్కి వెళ్లడానికి, రాముని స్కూలుకి తీసుకెళ్లడానికి, సండే రోజు మార్కెట్కి వెళ్లడానికి, అది వాళ్ల కుటుంబ సభ్యుడిలానే ఉండేది. ఒకరోజు రాము స్కూలుకి వెళ్తుంటే అతని ఫ్రెండ్స్ అందరూ కొత్త కొత్త గేర్ సైకిళ్ల మీద వచ్చారు. ఒక ఫ్రెండ్ అడిగాడు, "రా రాము, ఇంకా ఈ పాత సైకిల్లోనే వస్తున్నావా?" అందరూ నవ్వారు. రాముకి చాలా బాధవేసింది. ఆ రోజు ఇంటికి వచ్చి, "నాన్న, నాక్కూడా కొత్త సైకిల్ కావాలి" అన్నాడు. నాన్న సమాధానం. నాన్న కొంచెం మౌనంగా ఉన్నాడు. తర్వాత నవ్వుతూ అన్నాడు, "కొనిపెడతాన్రా, కొంచెం టైమివ్వు." కాని ఆ మాట చెప్పేటప్పుడు ఆయన కళ్లల్లో ఉన్న బాధ రాము గమనించలేదు. ఆ రాత్రి రాము నీళ్లు తాగడానికి లేచి నాన్న అమ్మ మాట్లాడుతున్న మాటలు విన్నాడు. "అమ్మ, మన దగ్గర డబ్బుల్లేవు, ఎలా కొనిపెడతారు?" "నాన్న, నేను ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్తాను, నా సైకిల్ అమ్మేస్తాను. ఆ డబ్బులతో రాముకి కొత్త సైకిల్ కొనిపెడదాం." అది విన్న రాము కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మరుసటి రోజు నాన్న నిజంగానే సైకిల్ అమ్మేశారు. రాముకి కొత్త సైకిల్ తీసుకొచ్చారు. "ఇదిగోరా నీ కొత్త సైకిల్." నాన్న నవ్వారు. కాని ఆ నవ్వు వెనుక ఉన్న త్యాగం రాముకిప్పుడర్థమైంది. రాము సైకిల్ తీసుకుని నాన్న దగ్గరికి వచ్చి అన్నాడు, "నాన్న, నాకు ఈ సైకిల్ వద్దు, మీ సైకిల్ కావాలి." నాన్న ఆశ్చర్యపోయాడు. "ఎందుకురా?" రాము ఏడుస్తూ అన్నాడు, "మీరు నడుచుకుంటూ వెళ్తే నాకు సైకిల్ మీద వెళ్లడం సిగ్గుగా ఉంటుంది." ముగింపు. ఆ రోజు నాన్న రాముని హత్తుకున్నాడు. అది ఒక తండ్రి గెలిచిన రోజు కాదు, ఒక కొడుకు పెద్దవాడైన రోజు. నీతి: 90స్లో మధ్యతరగతి వాళ్ల దగ్గర డబ్బులు తక్కువ, కాని ప్రేమ, త్యాగం, విలువలు చాలా ఎక్కువ.